రోజు ఆఫీస్‌కు వెళ్ళాలంటే బస్సులు, ఆటోలు, బైకులు, కార్లు, మెట్రో రైళ్లను ఆశ్రయిస్తుంటారు. కానీ ఇక్కడో మహిళ మాత్రం రోజు ఫ్లైట్‌లో ఆఫీస్‌కి వెళ్తోంది. ఏంటి? విమానంలో ఆఫీస్‌కా? అది కూడా రోజు ఫ్లైట్ జర్నీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా అని షాక్ అవుతున్నారా? కానీ ఈ మహిళ మాత్రం విమాన ప్రయాణమే చాలా చీప్ అంటోంది. అవును. భారత సంతతికి చెందిన రేచల్ కౌర్ అనే మహిళ ప్రస్తుతం మలేషియాలోని పెనాంగ్ రాష్ట్రంలో నివాసం ఉంటోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుమారుడికి 12 ఏళ్లు, కుమార్తెకు 11 ఏళ్లు. అయితే ఈమె దేశ రాజధాని నగరమైన కౌలాలంపూర్లోని ఎయిర్ ఏషియా ఫైనాన్స్ ఆపరేషన్స్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య దూరం చాలా ఎక్కువ. దాదాపు 700 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయినప్పటికీ ఆమెకు ఉద్యోగం చేయక తప్పని పరిస్థితి. దీంతో రేచల్ కౌర్ మొదట్లో కౌలాలంపూర్లోనే ఓ గది అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉండేది. పిల్లలు పెనాంగ్లో ఉండేవారు. వారంలో 5 రోజులు పనిచేశాక వీకెండ్లో 2 డేస్ హాలిడేస్ రావడంతో పెనాంగ్లో ఉంటున్న పిల్లల దగ్గరకు వెళ్ళేది. అయితే క్యాపిటల్ సిటీలో నివాసం అంటే మామూలు విషయం కాదు. ఖర్చులు కూడా ఎక్కువగానే ఉండేవి. ముఖ్యంగా ఇంటి రెంట్, అలాగే వారం వారం ఇంటికి వెళ్ళి రావాలంటే చాలా ఖర్చు అయ్యేది. నెలకు దాదాపు 41,000 రూపాయలు ఖర్చు అయ్యేవి. దీనికి తోడు వారానికి 2 రోజులే కుటుంబంతో గడిపే అవకాశం ఉండడంతో భర్త, పిల్లలను మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ ఉండేది. అటు ఖర్చు, ఇటు ఫ్యామిలీని మిస్ అవ్వడం నచ్చని రేచల్ దీనికో పరిష్కారం వెతకాలనుకుంది. పూర్తి కుటుంబాన్ని రాజధాని నగరమైన కౌలాలంపూర్కే తీసుకురావాలంటే మరింత ఖర్చవుతుందని భావించిన ఆమె పిల్లల వద్దే ఉంటూ రోజు ఆఫీస్కు వచ్చి వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే బస్సులు, రైళ్లలో రావడం వల్ల చాలా సమయం వృధా అవుతుంది కాబట్టి విమానంలో ప్రయాణిస్తే బాగుంటుందని భావించింది. ఈ క్రమంలోనే విమానానికి రోజు వచ్చి పోవడానికి ఎంత ఖర్చవుతుందో లెక్కలు వేసింది. కేవలం 27,000 మాత్రమే ఖర్చవుతున్నట్టు గుర్తించిన ఆమె తెగ సంబరపడిపోయింది. 2024లో ఈ నిర్ణయం తీసుకున్న రేచల్ కౌలాలంపూర్లో అద్దె ఇంటిని ఖాళీ చేసి పెనాంగ్కు వెళ్లిపోయింది. అక్కడే తన పిల్లలతో ఉంటూ రోజు విమానం ద్వారా ఆఫీస్కి వెళ్లి వస్తోంది. దీనివల్ల ఖర్చులు తగ్గడమే కాకుండా తన పిల్లలను తానే దగ్గరుండి చూసుకోవడం చాలా సంతోషంగా ఉందని రేచల్ కౌర్ వెల్లడిస్తోంది. ఇందుకోసం ఆమె ఉదయం 4 గంటలకే నిద్రలేస్తారట. 5 గంటలకు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 5:55కు ఫ్లైట్ అందుకుంటారు. 7:45కు ఆఫీస్కు చేరుకుంటారు. ఇక సాయంత్రం విధులు ముగించుకొని రిటర్న్ ఫ్లైట్ ఎక్కితే రాత్రి 8 గంటలకు ఇంటికి చేరుకుంటున్నారు. ఇది వినేవారికి కాస్త నమ్మశక్యంగా లేకపోయినా ఇది మాత్రం వాస్తవం. ఈ సందర్భంగా స్పందించిన రేచల్ అప్పట్లో కౌలాలంపూర్లో ఇల్లు అద్దెకు తీసుకోవడంతో పోలిస్తే ఇలా రోజు ప్రయాణం చేయడం వల్లే తనకు డబ్బులు ఆదా అవుతున్నాయని చెబుతున్నారు. వారానికి 5 రోజులు ఇలా ఆఫీస్కు వెళ్తున్న రేచల్ కౌర్ ప్రతిరోజు 700 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నానని, దీనివల్ల కాస్త శారీరక శ్రమ ఎక్కువ అవుతుందని, కాకపోతే పిల్లల కోసం ఈ మాత్రం చేయడం తనకేమీ కష్టంగా లేదని వెల్లడించింది. ఆఫీస్కు ఇంటికి కాస్త దూరం పెరిగితే ఉండేది అద్దె ఇల్లైతే వెంటనే మారిపోవడం చేస్తుంటారు చాలామంది. ప్రతిరోజు 30 నుంచి 40 కిలోమీటర్లు జర్నీ చేయలేకపోతున్నామని చెప్తుంటారు. కారణం ట్రాఫిక్ అని ఒకరంటే టైర్డ్ అయిపోతున్నామని మరికొందరంటారు. ఏది ఏమైనా ఇంటికి ఆఫీస్కు దూరం వీలైనంత దగ్గరగా ఉండడాన్ని చాలామంది ఇష్టపడుతున్నారు. ఒక అరగంట అటు ఇటుగా లేచినా, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నా, వర్షం వచ్చినా పెద్దగా టెన్షన్ పడకుండా సమయానికి ఆఫీస్కు చేరిపోవచ్చని భావిస్తూ ఉంటారు. కానీ ఈ రేచల్ కౌర్ మాత్రం తన ఇద్దరు పిల్లలను ప్రతిరోజు చూసుకోవడానికి ఉంటుందనే కారణంతో డైలీ 700 కిలోమీటర్లు విమానంలో ప్రయాణం చేసి ఆఫీస్కు వెళ్ళి విధులు నిర్వహించి వస్తున్నారు. ఇంట్లో పిల్లలతో ఆనందంగా గడపడానికి ఇంత దూరం ప్రయాణం చేస్తున్నట్టు ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు రేచల్. పైగా ఇలా ప్రయాణ సమయంలో తనకిష్టమైన సంగీతం వింటూ రావడంతో పాటు ఆఫీస్కి వెళ్లే క్రమంలో రోజు కొంతసేపు నడుస్తున్నానని తెలిపారామె. పైగా ఇంతసేపు ప్రయాణం చేసి ఇంటికొచ్చిన తర్వాత పిల్లలను చూసిన ఆనందంలో అంతా మరచిపోతున్నట్టు ఆమె తెలిపారు. అప్పటి నుంచి ఈ రేచల్ కౌర్ నెట్టింట వైరల్గా మారారు.